గుడ్ ఈవినింగ్ గాయ్స్. ప్రజెంట్ నేనైతే మహారాష్ట్రలోని నాగ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ బయట అయితే ఉన్నాను. నేను నాగ్పూర్ నుండి కోల్కతాకి అయితే వెళ్ళబోతున్నాను. ఇది నాగ్పూర్ జంక్షన్ అవుట్ సైడ్ వ్యూ. లోపల ఇది డిస్ప్లే బోర్డ్ నాగ్పూర్ జంక్షన్ రైల్వే స్టేషన్ 100 years కంప్లీట్ అయిపోయింది. 1925 to 2025. ఈ ప్లాట్ఫామ్ నెంబర్ 1 లోపల రాగానే మనకైతే కేబుల్ బ్రిడ్జ్ అయితే ఉంటుంది స్టేషన్ కానుకొనే. ప్రస్తుతం నేనుంది ప్లాట్ఫామ్ నెంబర్ 1. నాగ్పూర్ జంక్షన్లో మొత్తం 8 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. నాగ్పూర్ జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి NGP సెంట్రల్ రైల్వే జోన్ కిందకి అయితే వస్తుంది. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4కి అయితే మన ట్రైన్ అయితే వస్తుంది. WAB 7 లోకోమోటివ్తో 12859 ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్స్ నుండి హౌరా వెళ్ళే గీతాంజలి ఎక్స్ప్రెస్. ఇది ఒక డైలీ ట్రైన్. నేను నాగ్పూర్ నుండి హౌరా అయితే ట్రావెల్ చేయబోతున్నాను ఈ ట్రైన్లో. ప్రజెంట్ టైం అయితే ఈవినింగ్ 7 అవుతుంది. నేను రిజర్వేషన్ చేయించుకున్నది స్లీపర్ కోచ్. నాకు ఫేర్ వచ్చేసి 570 అయితే అయింది. ఈ ట్రైన్ ముంబైలో మార్నింగ్ 6కి బయలుదేరి నాగ్పూర్ జంక్షన్కి అయితే ఇప్పుడు ఈవినింగ్ 7 o'clock అయితే వచ్చింది. నాగ్పూర్ జంక్షన్లో 5 minutes స్టాప్ అయితే ఉంటుంది. 5 minutes స్టాప్ తర్వాత మన ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది టువర్డ్స్ గోండియా జంక్షన్. మన ట్రైన్ అయితే డబుల్ డైమండ్ క్రాసింగ్ మీద నుండి అయితే వెళ్తుంది. నైట్ టైం చూపించలేకపోతున్నాను. డబుల్ డైమండ్ క్రాసింగ్ వచ్చేసి ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ 4 డైరెక్షన్ని కలుపుతుంది. సెంట్రల్ పాయింట్ ఆఫ్ ఇండియా. మన ట్రైన్ ఇప్పుడే గోండియా జంక్షన్లోకి అయితే ఎంటర్ అయిపోయింది. గోండియా జంక్షన్కి 10 minutes డిలేతోనైతే మన ట్రైన్ అయితే వచ్చింది. 8:40కి రావాల్సింది 8:50కి అయితే వచ్చింది. ఇక్కడికి మన జర్నీ వచ్చేసి 129 kilometers అయితే కంప్లీట్ అయిపోయింది. గోండియా జంక్షన్ స్టేషన్ కూడా వచ్చేసి G. ఈ గోండియా జంక్షన్ మనకు మహారాష్ట్రలో లాస్ట్ స్టాప్. నెక్స్ట్ మన ట్రైన్ అయితే మహారాష్ట్ర నుండి ఛత్తీస్గఢ్ అయితే ఎంటర్ అవబోతుంది. మనం ఈ ట్రైన్లో 1129 kilometers అయితే ట్రావెల్ చేయబోతున్నాం నాగ్పూర్ నుండి హౌరా వచ్చేసి రేపు ఆఫ్టర్నూన్ 1:50కి అయితే చేరుకుంటాం. గోండియా జంక్షన్లో మనకు జస్ట్ 2 minutes స్టాప్ అయితే ఉంది. ఇప్పుడే మన ట్రైన్ అయితే గోండియా జంక్షన్ నుండి స్టార్ట్ అయిపోయింది. గోండియా జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 4 నుండి. నెక్స్ట్ మన ట్రైన్ ఛత్తీస్గఢ్లోకి అయితే ఎంటర్ అయిపోతుంది మహారాష్ట్ర నుండి. గుడ్ నైట్ గైస్. లైట్ అయితే ఫెయిల్యూర్ అయిపోయింది. గుడ్ మార్నింగ్ గైస్. ఇది మన జర్నీలో డేటు. పొద్దున్నే లేచే వరకు ఒక చాలా పెద్ద టనల్ అయితే వచ్చింది మార్నింగ్ లేచే వరకు. ప్రస్తుతం మనమైతే నైట్ మహారాష్ట్ర నుండి ఛత్తీస్గఢ్ ఎంటర్ అయ్యి ఛత్తీస్గఢ్ నుండి ఒడిస్సా నుండి ఇప్పుడు ప్రజెంట్ మనమైతే ఉన్నాం జార్ఖండ్ స్టేట్లో. ప్రజెంట్ మనం జార్ఖండ్ స్టేట్లో అయితే ఉన్నాం. ప్రజెంట్ మన ట్రైన్ వచ్చేసి 2 hours పైనే డిలేతో రన్ అవుతుంది. ప్రజెంట్ మన ట్రైన్ ఇప్పుడే చక్రధర్పూర్ అయితే దాటింది. నెక్స్ట్ మనం వెళ్ళబోయేది టాటానగర్ సైడ్. మన గీతాంజలి ఎక్స్ప్రెస్ కోచ్ కాంపోజిషన్ చూసుకుంటే SLRD 1 కోచ్, 4 జనరల్, 7 స్లీపర్, 1 ప్యాంట్రీ కార్, థర్డ్ AC 4, థర్డ్ AC ఎకానమీ 2,
సెకండ్ ఏసీ 2 కోచెస్. ఈ ట్రైన్కి అయితే ఇలాంటి ఫస్ట్ ఏసీ కోచ్ అయితే లేదు. నైట్ మనం పడుకున్నాక స్కిప్ అయిన మెయిన్ స్టేషన్స్ వచ్చేసి రాయ్పూర్, బిలాస్పూర్, రూర్కెలా స్టేషన్స్ అయితే స్కిప్ చేసాం. ఇవన్నీ మహారాష్ట్ర స్టేట్ అండ్ ఛత్తీస్గఢ్ స్టేట్లోనే. మన ట్రైన్ ఇప్పుడే స్లోగా ప్లాట్ఫామ్ మీదకి అయితే వెళ్తుంది టాటానగర్ జంక్షన్లోకి. అక్కడ ట్రాక్ మెయింటెనెన్స్ వర్క్ ఏమో జరుగుతుంది, అందుకే స్లోగా వెళ్తుంది. ఇదిగోండి, ఇదే టాటానగర్ జంక్షన్. టాటానగర్ రైల్వే స్టేషన్లో మొత్తం 6 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. మన ట్రైన్ టాటానగర్ జంక్షన్కి 2 hours 16 minutes డిలేతోనైతే మనమైతే వచ్చాం టాటానగర్ ప్రజెంట్లీ. ఇక్కడికి మన జర్నీ వచ్చేసి 880 kilometers అయితే కంప్లీట్ అయిపోయింది. మార్నింగ్ 8:20కి రావాల్సింది, ఇప్పుడు మార్నింగ్ 10:36కి అయితే మనమైతే వచ్చేసాం టాటానగర్. టాటానగర్ స్టేషన్ కోడ్ వచ్చేసి TATA, టాటా స్టేషన్ కోడ్ వచ్చేసి. గివెన్ టైం ప్రకారం ఇక్కడ మనకు 7 minutes స్టాప్ అయితే ఉంటుంది. ఇదే మన ట్రైన్ 12859 గీతాంజలి ఎక్స్ప్రెస్, CSMT హౌరా గీతాంజలి ఎక్స్ప్రెస్. అయితే 2 hours పైనే డిలే అయితే అయింది. మన పక్క ట్రాక్లో తేజస్ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే మన క్రాస్ ఓవర్ అయితే అయింది. తేజస్ ఎక్స్ప్రెస్ న్యూఢిల్లీ నుండి భువనేశ్వర్ వెళ్ళే తేజస్ ఎక్స్ప్రెస్ ట్రైన్ అయితే ఆన్ టైం నడుస్తుంది. టాటానగర్ జంక్షన్కి అయితే ఎంటర్ అయిపోతుంది తేజస్ ఎక్స్ప్రెస్. న్యూఢిల్లీ నుండి భువనేశ్వర్ వెళ్ళే తేజస్ ఎక్స్ప్రెస్. మన ట్రైన్ని మళ్ళీ హసన్బోని అనే స్టేషన్లో ఆపేశాడు. ఇప్పటికే చాలా డిలే అయిందంటే మళ్ళీ క్రాసింగ్. పక్కకి ఏదో కంటైనర్స్ ట్రైన్ ఉంది. మళ్ళీ స్టార్ట్ అయిపోయింది మన ట్రైన్. ఈ గీతాంజలి ఎక్స్ప్రెస్ ఈస్ట్ ఇండియాని వెస్ట్ ఇండియాని కలిపే ట్రైన్. ఈ ట్రైన్ వచ్చేసి 1977లో అయితే స్టార్ట్ అయింది. వెదర్ అయితే ఫుల్ హ్యూమిడిటీతో అయితే ఉంది. ముంబై నుండి హౌరాకి ఈ ట్రైన్ వచ్చేసి 1964 kilometers 32 గంటలు అయితే పడుతుంది. చేస్తుంది నాగ్పూర్ జంక్షన్ నుండి హౌరా జంక్షన్ వరకు 1129 kilometers, మొత్తం 19 గంటలు. ఈ ట్రైన్ నాగ్పూర్ జంక్షన్కి ఆన్ టైం వచ్చిన మార్నింగ్ లేచి చూసే వరకు 2 hours డిలేతోనైతే ఉంది. ఇప్పటికి కూడా 2 hours డిలేతోనే నడుస్తుంది స్లోగా. ప్రజెంట్ మనం వెస్ట్ బెంగాల్లోకి అయితే ఎంటర్ అయిపోయాక వెస్ట్ బెంగాల్లో మొదటి స్టాప్ అయిన ఖరగ్పూర్ జంక్షన్కి అయితే మన ట్రైన్ అయితే వచ్చింది. అటుపక్కే మన ట్రైన్ ఇప్పుడే ఖరగ్పూర్ జంక్షన్ ప్లాట్ఫామ్ నెంబర్ 6కి అయితే వచ్చింది. ఖరగ్పూర్లో మొత్తం 12 ప్లాట్ఫామ్స్. ఇది వెస్ట్ బెంగాల్లో ఫస్ట్ అఫీషియల్ స్టాప్ ఖరగ్పూర్ జంక్షన్. ఖరగ్పూర్ జంక్షన్కి మన ట్రైన్ 3 hours డిలేతో అయితే వచ్చింది ప్లాట్ఫామ్ నెంబర్ 6కి. డిలే అనేది 2 hours నుండి. అటుపక్క ఏదో వందే భారత్ ఉంది, టువర్డ్స్ టాటానగర్ సైడ్ వెళ్ళే వందే భారత్. ఇందాక చూసిన వందే భారత్ హౌరా రూర్కెలా వందే భారత్. ఖరగ్పూర్ స్టేషన్ కూడా వచ్చేసి KGP. 14 kilometers జర్నీ అయితే కంప్లీట్ అయిపోయింది. ఖరగ్పూర్లో మనకు అఫీషియల్ స్టాప్ వచ్చేసి 5 minutes. ఇక్కడికి మన ట్రైన్ 10:23కి రావాల్సింది 1:27 PM అయితే
మన ట్రైన్ అయితే ఖరగ్పూర్ జంక్షన్ నుండి స్టార్ట్ అయిపోయింది. ఇలా మాత్రం అలాగనే 3 అవర్స్ అయితే కంటిన్యూ అవుతుంది. ట్రైన్ అంతా ఖరగ్పూర్లోనే ఖాళీ అయిపోయింది. దాదాపు ట్రైన్ అంతా చాలామంది అక్కడే దిగారు. ఇక్కడ ఏదో ఓల్డ్ డీజిల్ లోకోమోటివ్ చూడండి ఎలా పాత పడిపోయింది, మొత్తం బ్లాక్గా. మన ట్రైన్ ఇప్పుడే సాంత్రగచ్చి జంక్షన్లోకి అయితే వెళ్తుంది. సాంత్రగచ్చి జంక్షన్ రైట్ సైడ్ లో పిట్ లైన్ అనేది ఉంది. సాంత్రగతి జంక్షన్ లో రైట్ సైడ్ చూస్తున్న ట్రైన్ పిట్ లైన్ లో ఉంది ఆ ట్రైన్ అయితే. వీళ్ళు చూడండి ఇక్కడనే స్నానం చేస్తున్నారు. ఈ సైడ్ మొత్తం అస్సలు పట్టించుకోరు. సాంత్రగచ్చి స్టేషన్ కోడ్ వచ్చేసి SRC. మనం సాంత్రగచ్చి జంక్షన్కి 11:50 AM అయితే రావాలి. ఇప్పుడు 4:05 PM అయితే వస్తుంది. దాదాపు 4 అవర్స్ పైన డిలేతో సాంత్రగచ్చి రైల్వే స్టేషన్కి అయితే సాంత్రగచ్చి జంక్షన్ రైల్వే స్టేషన్కి వచ్చింది. ప్లాట్ఫామ్ నెంబర్ 6 సాంత్రగచ్చి. ఇక్కడికి మన జర్నీ వచ్చేసి 1122 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే మన ట్రైన్ సాంత్రగచ్చి జంక్షన్ నుండి అయితే స్టార్ట్ అయింది. సాంత్రగచ్చిలో 2 minutes అఫీషియల్ స్టాప్ అయితే దాదాపు 1 hour ట్రైన్ అయితే ఆగింది. 4:05కి వచ్చిన ట్రైన్ మళ్ళీ 5:05కి అయితే మూవ్ చేశాడు. దాదాపు 1 hour అక్కడనే ఆగింది ట్రైన్. ఇక్కడ నుండి హౌరా జంక్షన్కి అయితే స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుండి హౌరా జంక్షన్ జస్ట్ 7 kilometers, కానీ 4 hours పైన అయితే డిలే కంటిన్యూ అవుతుంది. వెల్కమ్ టు హౌరా జంక్షన్. వెల్కమ్ టు కోల్కతా, వెస్ట్ బెంగాల్. అసలే లేట్ అయిందంటే ఇంకా స్లోగా అయితే నెమ్మదిగా నిదానంగా తీసుకెళ్తుంది హౌరా. ఇదిగోండి హౌరా జంక్షన్. హౌరా జంక్షన్లో మొత్తం 23 ప్లాట్ఫామ్లు. ఇండియాస్ బిజియెస్ట్ అండ్ బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఇదే హౌరా జంక్షన్. మన ట్రైన్ ప్లాట్ఫామ్ నెంబర్ 22కి అయితే వెళ్తుంది. హౌరా జంక్షన్ కోడ్ వచ్చేసి HWH. ఇక్కడికి మన జర్నీ 1129 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది మన ట్రైన్ జర్నీ.
గీతాంజలి ఎక్స్ప్రెస్. ట్రైన్ అంతా ఖరగ్పూర్ సాంత్రగచ్చిలో ఖాళీ అయిపోయింది. హౌరాలో దిగే వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. 4 hours 25 minutes డిలేతో అయితే మనం హౌరాకి అయితే వచ్చాం. ఇదిగో ట్రైన్ అంతా ఖాళీ, దాదాపు ఎక్కువ ఎవరు లేరు, సీట్స్ అన్నీ ఖాళీ ఉన్నాయి. మొత్తం అంతా ఖరగ్పూర్ సాంత్రగచ్చిలో దిగేశారు. అంతా ఆఫ్టర్నూన్ 1:50 PM రావాల్సిన మన ట్రైన్ ఈవినింగ్ 6:15 అయితే మనల్ని అయితే హౌరా జంక్షన్లో అయితే డ్రాప్ చేసింది. ఇదే మనం వచ్చిన ట్రైన్, లెఫ్ట్ సైడ్ ఉన్నది గీతాంజలి ఎక్స్ప్రెస్ 12859 ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్స్ టు హౌరా జంక్షన్. ఓవరాల్ జర్నీ ఓకే, బట్ డిలే చాలా ప్రాబ్లం అయింది. 4 hours పైన డిలే.